పాలు పోసి పెంచిన పాము ఎప్పటికైనా కాటు వేయక మానదు అంటారు పెద్దలు. ఇప్పుడు మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ బిహేవియర్ చూస్తుంటే అచ్చం అలాగే అనిపిస్తుంది. మొన్నటిదాకా మనతో క్లోజ్ ఫ్రెండ్గా ఉండి మనం ఏం చెప్తే అది విని ఇప్పుడు సడన్గా ప్లేట్ తిప్పేసి మనకే వెన్నుపోటు పొడవడానికి రెడీ అయిపోయింది. అసలు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలిస్తే మీకు నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక పక్క పాలస్తీనా పాకిస్తాన్ జెండాలు ఢాకా వీధుల్లో రెపరెపలాడుతుంటే మరోపక్క మన కాశ్మీర్ వాళ్ళకి కావాలంటూ విషం చిమ్ముతున్నారు. ఇది ఏదో సాధారణ పబ్లిక్ ప్రొటెస్ట్ అనుకుంటే పొరపాటే. ఇది డైరెక్ట్గా భారతదేశ సెక్యూరిటీకే ఎసరు పెట్టే అతిపెద్ద కుట్ర. 1971లో మన సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్తాన్ నుండి విడిపించి ఒక కొత్త దేశాన్ని ఇస్తే ఇప్పుడు ఆ దేశమే పాకిస్తాన్తో చేతులు కలిపి మనల్నే టార్గెట్ చేస్తుంది. ఇన్నాళ్ళు మనం సైలెంట్గా ఉన్నాం, కానీ ఇప్పుడు సీన్ మారింది బాస్. సిచ్యువేషన్ చెయ్యి దాటిపోతున్న టైంలో ఒక రియల్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. పాలిటిక్స్ పరంగా చూస్తే ఈయన మోడీ గారికి ఆపోజిట్గా ఉండొచ్చు, కానీ దేశం విషయం వచ్చేసరికి మాత్రం ఈయన వేసిన ప్లాన్ చూసి ఢాకా నుండి రావిల్పిండి వరకు అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈయన మరెవరో కాదు, ఈశాన్య భారతం గొంతుక త్రిపుర రాజవంశీయుడు ప్రద్యోత్ మాణిక్య దేవ్ వర్మ. ఢిల్లీ కనుక ఒక్క పర్మిషన్ ఇస్తే బంగ్లాదేశ్ హై కమిషనర్ను కేవలం 20 నిమిషాల్లో ప్యాక్ చేయించి పంపిస్తామని ఓపెన్గా వార్నింగ్ ఇచ్చారు. అసలు బంగ్లాదేశ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, బంగ్లాదేశ్కు మరణ శాసనంలా మారబోతున్న ఆ పాత చిట్టగొంగ హిస్టరీ ఏంటి, అసలు ఒక్క బుల్లెట్ పేల్చకుండా ఆర్మీని బోర్డర్ దాటించకుండానే మన పక్కోడికి ఎలా బుద్ధి చెప్పొచ్చో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆయన గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరో రాయడం మర్చిపోకండి. మొదట అసలు అక్కడ సిచ్యువేషన్ ఎంత హీట్గా ఉందో అర్థం చేసుకోండి. బంగ్లాదేశ్లో ఉన్న కొంతమంది రాడికల్స్ ఎంతలా బరితెగించారంటే భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను అంటే 7 సిస్టర్స్ కబ్జా చేస్తామని ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఢిల్లీ చలో కాశ్మీర్ పాకిస్తాన్ అవుతుంది అని పిచ్చి పిచ్చి నినాదాలు చేస్తున్నారు. మన ఎంబసీ అధికారుల ప్రాణాలకే గ్యారంటీ లేని పరిస్థితి. ఇదంతా ర్యాండమ్గా జరుగుతున్నది కాదు, దీని వెనుక ఒక పక్కా బ్లూ ప్రింట్ ఉంది. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు దాని కొత్త దోస్త్ బంగ్లాదేశ్ కలిసి మనల్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నాయి. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఏదొచ్చు కానీ భారతదేశంతో పెట్టుకుంటే మాత్రం హిస్టరీలో లేకుండా పోతారు. ఇక్కడే మన ప్రద్యోత్ మాణిక్యదేవ్ వర్మ సీన్లోకి వచ్చారు. ఈయన త్రిపుర రాజవంశానికి చెందినవారు. తిప్రా మోతా పార్టీ ప్రెసిడెంట్. లోకల్ పాలిటిక్స్లో బీజేపీకి వ్యతిరేకమే అయినా త్రివర్ణ పతాకం విషయం వచ్చేసరికి పొలిటికల్ గొడవలన్నీ పక్కన పెట్టి దేశం కోసం నిలబడ్డారు. మనలో మనం కొట్టుకోవడానికి ఇది టైం కాదు, ఇంట్లో గొడవల తర్వాత చూసుకోవచ్చు, ముందు బయట ఉన్న శత్రువుకి మన పవర్ ఏంటో చూపించాలి అని డిసైడ్ అయ్యారు. ఈయన వేసిన స్కెచ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్కి చెమటలు పడుతున్నాయి. ఆయన పట్టుకున్న అతిపెద్ద ఆయుధం చిట్టగాంగ్. చాలామందికి ఈ పేరు కొత్తగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. చిట్టగాంగ్ అనేది బంగ్లాదేశ్లో కొండలు అడవులతో నిండిన ఒక ప్రాంతం. ఇది మన త్రిపుర మిజోరాం బోర్డర్లో ఉంటుంది. 1947లో దేశ విభజన జరిగినప్పుడు పెద్ద తప్పు జరిగింది. ఇక్కడ మెజారిటీ జనం ముస్లింలు కాదు. ఇక్కడ ఉండే చక్మా, గారో, త్రిపురి గిరిజనులు మాకు పాకిస్తాన్ వద్దు, మేము భారతదేశంలో కలుస్తామని మొత్తుకున్నారు. మన జెండా పట్టుకుని ర్యాలీలు చేశారు. కానీ అప్పుడు సరిహద్దులు గీసిన వాళ్ళ తప్పిదం వల్ల ఆ ఏరియా తూర్పు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు మన మనసుతో పాటు మన భూమిని కూడా తీసుకున్నారు. ఇప్పుడు ప్రద్యోత్ మాణిక్య సరిగ్గా ఇదే పాయింట్ని బయటకు తీశారు. అప్పుడు చేసిన తప్పుని సరిదిద్దే టైం వచ్చింది అని ఆయన అంటున్నారు. ఈ మధ్య బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రధాని మహమ్మద్ యూనస్ చైనాలో కూర్చుని ఒక మాట జారాడు. భారతదేశానికి ఉన్న చికెన్ నెక్ సిలిగురి కారిడార్ని కట్ చేస్తాం, అప్పుడు ఈశాన్య భారతం మొత్తం మెయిన్ ల్యాండ్ నుండి విడిపోతుంది, అప్పుడు చైనాకి ఈజీగా దారి దొరుకుతుంది అని ఓవర్ యాక్షన్ డైలాగులు వేశారు. సిలిగురి కారిడార్ అంటే మన దేశానికి మెడ లాంటిది. అది కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. దాన్ని కట్ చేస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కట్ అయిపోతాయి అనేది వాళ్ళ ప్లాన్. దీనికి కౌంటర్గా ప్రద్యోత్ మాణిక్య ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? మీరు మా చికెన్ నెక్ గురించి మాట్లాడితే మేము మీ చిట్టగాంగ్ని దేశం నుంచి విడదీస్తాం, మీరు మా మెడ మీద కత్తి పెడితే మేము మీ కాళ్ళు నరికేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇది కేవలం ఎమోషనల్ డైలాగ్ కాదు,
లాజికల్గా ఆలోచిస్తే అది పాసిబుల్. ఎందుకంటే చిట్టగొంగలో ఉన్న గిరిజనులు బంగ్లాదేశ్ గవర్నమెంట్ పెట్టే టార్చర్ భరించలేకపోతున్నారు. అక్కడ బౌద్ధ మఠాలు కూల్చేస్తున్నారు, హిందూ గుడుల మీద దాడులు చేస్తున్నారు, అమ్మాయిలను కిడ్నాప్ చేసి మత మార్పిడి చేస్తున్నారు. అక్కడి ప్రజలు ఇప్పటికీ భారతదేశం వైపు ఆశగా చూస్తున్నారు. మన గవర్నమెంట్ గనక చిన్న సపోర్ట్ ఇస్తే చాలు, చిట్టగాంగ్ బంగ్లాదేశ్ నుండి విడిపోవడానికి ఎంతో టైం పట్టదు. అసలు చిట్టగాంగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బంగ్లాదేశ్కి ఉన్న మెయిన్ పోర్ట్ అక్కడే ఉంది. వాళ్ళ బిజినెస్ అంతా అక్కడి నుండి జరుగుతుంది. ఒక్కసారి చిట్టగాంగ్ కనుక బంగ్లాదేశ్ చేతిలో నుండి పోతే వాళ్ళకి సముద్రం ఉండదు, ఎగుమతులు ఉండవు, దిగుమతులు ఉండవు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ మీదకు వెళ్ళిపోతుంది. పాకిస్తాన్, చైనా ఎంత డబ్బు పంపినా ఆ దేశాన్ని బ్రతికించడం కష్టం. అందుకే ప్రద్యోత్ మాణిక్య ప్లాన్ని మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు. అంతేకాదు, మన దగ్గర తింటూ మనకే ఎసరు పెట్టే వాళ్ళ హిపోక్రసీ గురించి కూడా ప్రద్యోత్ గట్టిగానే మాట్లాడారు. బంగ్లాదేశ్ వాళ్ళు సోషల్ మీడియాలో భారతీయులను వీళ్ళు గోమూత్రం తాగుతారు, పేడ తింటారు అని ఎగతాళి చేస్తారు. మన కల్చర్ని, మన దేవుళ్ళని తిడుతుంటారు. కానీ వాళ్ళకి చిన్న జ్వరం వచ్చినా, పెద్ద ఆపరేషన్ అవసరమైన బ్యాగులు సర్దుకుని వచ్చేది మాత్రం మన దేశానికే. మన కోల్కతా, చెన్నై, ఢిల్లీలోని హాస్పిటల్స్ అన్నీ బంగ్లాదేశ్ పేషెంట్లతో నిండిపోతుంటాయి. మన ఎయిమ్స్, అపోలో లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వాళ్ళకి మనం విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. వాళ్ళ పిల్లలకు మన యూనివర్సిటీల్లో సీట్లు ఇస్తున్నాం, తక్కువ ఫీజులతో చదువు చెప్పిస్తున్నాం. దీనికి బదులుగా వాళ్ళు మనకి ఏమిస్తున్నారు? బూతులు, అవమానాలు, టెర్రరిజం. అందుకే ప్రద్యోత్ మాణిక్య ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, వీసాలు ఆపేయండి, మెడికల్ వీసాలు, స్టూడెంట్ వీసాలు, టూరిస్ట్ వీసాలు అన్నీ ఇమీడియట్గా క్యాన్సిల్ చేయండి. మన హాస్పిటల్ తలుపులు మూసేస్తే కానీ ఈ ఢాకా బ్యాచ్కి బుద్ధి రాదు. ప్రపంచంలో అమెరికా, లండన్ వెళ్తే వాళ్ళ ఆస్తి మొత్తం అమ్మిన ట్రీట్మెంట్ దొరకదు, కానీ మన దగ్గర తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఆ వాల్యూ వాళ్ళకి తెలియట్లేదు. అతిథి దేవోభవ అని మనం నెత్తి మీద పెట్టుకుంటే వాళ్ళు మన ఇల్లు తగలబెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి కృతజ్ఞత లేని వాళ్ళని ఇంకా అతిథులుగా చూడడం మన తప్పు. వాళ్ళని శత్రువులుగానే ట్రీట్ చేయాలి. వాళ్ళ హెల్త్ సెక్టార్ని, ఎడ్యుకేషన్ సెక్టార్ని దెబ్బ కొడితే కానీ వాళ్ళు లైన్లోకి రారు. ఇక అగర్తలలో బంగ్లాదేశ్ హై కమిషన్ దగ్గర ప్రద్యోత్ ఇచ్చిన వార్నింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మీడియా ముందే చెప్తున్నా, నాకు నా పార్టీకి 1 గంట టైం ఇవ్వండి. బంగ్లాదేశ్ హై కమిషనర్ను 20 నిమిషాల్లో పెట్టాబేడా సర్దుకుని ఢాకా పారిపోయేలా చేస్తా అని సవాల్ విసిరారు. ఇది మామూలు విషయం కాదు. ఒక పొలిటికల్ లీడర్ ఎంత ఓపెన్గా ఛాలెంజ్ చేశారంటే గ్రౌండ్ లెవెల్లో జనం ఎంత కోపంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బోర్డర్ అవతల హిందువుల మీద, గిరిజనుల మీద జరుగుతున్న దాడులు చూసి ఈశాన్య ప్రజలు రగిలిపోతున్నారు. మన ప్రభుత్వం డిప్లొమసీ పేరుతో సైలెంట్గా ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు అని ప్రద్యోత్ క్లియర్గా చెప్పారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే షేక్ హసీనాను వెనక్కి పంపమని కొంతమంది మన దేశంలోని మేధావులు కూడా సలహా ఇస్తున్నారు. ఆమె వల్లే మనకి బంగ్లాదేశ్తో గొడవలు వస్తున్నాయి. ఆమెను వాళ్ళకి అప్పగించేస్తే గొడవ వదిలిపోతుంది కదా అని వీళ్ళ వాదన. దీనికి కూడా ప్రద్యోత్ మాణిక్య లాజికల్గా ఆన్సర్ ఇచ్చారు. రేపు చైనా కోపంగా ఉందని దలైలామాను డ్రాగన్కి అప్పగించేస్తామా? మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళని, అందులోనూ మన దేశానికి ఇన్నాళ్ళు హెల్ప్ చేసిన ఫ్రెండ్ని కాపాడకపోతే రేపు ఏ దేశం మనల్ని నమ్ముతుంది? రేపు నేపాల్ కానీ, భూటాన్ కానీ మనతో ఫ్రెండ్షిప్ చేయాలంటే భయపడతాయి. ఆపదలో ఆదుకున్న వాళ్ళని నట్టేట ముంచేది భారతదేశం కాదు అనే మెసేజ్ మనం ప్రపంచానికి ఇవ్వాలి. షేక్ హసీనాను గనక వెనక్కి పంపిస్తే అది ఆమెను చంపేయమని చెప్పడమే అవుతుంది. ముజిబుర్ రెహమాన్ విగ్రహాలనే ముక్కలు చేసిన ఆ మోకలు హసీనాను వదులుతారా? ఇది కేవలం ఒక వ్యక్తి ప్రాణం గురించి కాదు, భారతదేశ ఇమేజ్ గురించి, మన క్రెడిబిలిటీ గురించి. ఫైనల్గా రాబోయే 2 నెలలు చాలా క్రిటికల్ అని ప్రద్యోత్ హెచ్చరించారు. 2 నెలల్లో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అక్కడ గనక పాకిస్తాన్ సపోర్టు ఉన్న జమాత్ ఈ ఇస్లామీ లాంటి రాడికల్స్ అధికారంలోకి వస్తే మన త్రిపుర, అస్సాం, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు ముప్పు మామూలుగా ఉండదు. మన చుట్టూ 3 వైపులా బంగ్లాదేశే ఉంది. అక్కడ మనకి వ్యతిరేక ప్రభుత్వం పవర్లో ఉంటే మళ్ళీ 1990ల నాటి పరిస్థితులు వస్తాయి. ఆయుధాల స్మగ్లింగ్, డ్రగ్స్ దందా, టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. చైనా ఇప్పటికే అక్కడ పాగా వేయడానికి చూస్తుంది. మనం గనక ఇప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే మన పెరట్లో పాముకి మనం పాలు పోసి పెంచినట్టే అవుతుంది.
అందుకే వేచి చూసే టైం లేదు. ఎలక్షన్స్కి ముందే మనం యాక్షన్ తీసుకోవాలి. ఎర్రగీత దాటితే పర్యవసనాలు ఎంత భయంకరంగా ఉంటాయో బంగ్లాదేశ్కి ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పాలి. ప్రత్యోత్ మాణిక్య లాంటి వాళ్ళు లోకల్ సపోర్ట్తో రెడీగా ఉన్నారు. ఢిల్లీ నుంచి ఒక్క గ్రీన్ సిగ్నల్ వస్తే చాలు, బంగ్లాదేశ్ మ్యాప్ మారడం ఖాయం. చూశారు కదా, ఒక పక్క ప్లాన్తో వెళ్తే యుద్ధం చెయ్యకుండానే ₹1 ఖర్చు లేకుండానే శత్రువుని ఎలా దారిలోకి తెచ్చుకోవచ్చో ప్రత్యోత్ మాణిక్య చూపించారు. మరి భారత ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో, మన డిప్లొమాట్స్ ఈ చిట్టగాం కార్డుని ఎలా వాడుకుంటారో చూడాలి. ఏది ఏమైనా పక్కోడి ఇంట్లో నిప్పంటుకుంటే మన ఇల్లు కూడా వేడెక్కుతుంది అనేది మాత్రం నిజం. కాబట్టి మనం అలర్ట్గా ఉండక తప్పదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో, మనం ఇంకా ఎంతకాలం ఇలా సైలెంట్గా భరించాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.